ప్రభుత్వం మొత్తం రాజధాని ప్రాంతాన్ని అడవిగా మార్చేసింది. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వైనాట్ 175 అంటే 11 సీట్లు వచ్చాయి. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచాం. జనవరి నెలాఖరులోగా అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిని నిర్మాణం చేసి దీని ఒక ఫారెస్ట్గా చేసేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే పక్కన కట్టిన బంగళాలు ఏదైతే ఉన్నాయో మినిస్టర్లకి ఆ ఎగపట్టంలా మొత్తం ముళ్ళకంపల్లో ఉన్నాయి. వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు, ఇమ్మీడియట్గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని. దాన్ని యాక్చువల్గా 1 మంత్లో తొలగించారు. ఈ విధంగా అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్విరామం చేసింది. 3 ముక్కలు ఆటాడింది, అక్కడని ఇక్కడని. ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి 11 సీట్లతో నిమిత్తం చేశారు. వైనాట్ 175 అన్నాడు. ఇలా చేస్తే 175 ఎవరిస్తారు? ప్రజలు అంత అమాయకులు కాదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ముందు చెప్పడం, అన్నతట్టుగానే ఇమ్మీడియట్గా రాగానే 2014-19లో నేను ఇదే పోర్ట్ఫోలియో చేశాను. ఈసారి కూడా నా మీద నమ్మకంతో ఈ పోర్ట్ఫోలియో ఇచ్చారు. అయితే వెంటనే టేకప్ చేయడానికి అనేక లీగల్ హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళకి క్లోజ్ చేయాల, వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల, వాళ్ళు అట్నే ఉండిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన యొక్క డిపాజిట్లు కావచ్చు ఏదే కావచ్చు అన్నీ అట్నే ఉంచేశారు. అనేక హర్డిల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీలు వేసి సీఈలతో కమిటీలు వేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటిలన్నిటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి మళ్ళీ క్యాబినెట్లో డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి. రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు బాకీ ఉంటే వాటికి కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ దాదాపు 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈరోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. అలాంటి రాజధాని కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం, ఆ విధంగా డిజైన్ చేయించాం. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకి, అది అరాచక పాలనే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా? తెల్లవారితో ఎవరు అరెస్ట్ అవ్వాలో తెలీదు. తెల్లవారి 4 గంటలకి 5 గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసులు ఉంటారో ఎవరిని ఎత్తుకుపోతారో తెలియదు. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. దానివల్ల ప్రజలకంతా ఒక భయభ్రాంతి ఉంది. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎవరికి ఆ భయం లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి. ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుందో అక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి. గత ప్రభుత్వంలో ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఇండస్ట్రీ అతను అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారో తెలీదు, ఏ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారో తెలీదు. అందువల్ల ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొనిపోయినాయి. అయితే ఈరోజు దాదాపు ఈ వచ్చిన 7 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్లకి యాక్చువల్గా ఈరోజు మనకి ఇండస్ట్రీస్కి ఇక్కడ యాక్సెప్ట్ అయినాయి. ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుమారుడు యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు యువ నాయకుడు యాక్చువల్గా ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దావోస్ పోవటం, అక్కడ అనేక మందితో సంప్రదించి డిస్కస్ చేశారు.
త్వరలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా కూడా అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీసుకుంటే మొత్తం నాశనం అయిపోయింది. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ చేయాలా అనేది గత ప్రభుత్వానికి తెలియదు. ఏ ఫండ్స్ ఎక్కడ పడుతున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నేను మినిస్టర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి 5,350 కోట్లు తెస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఫండ్ 30% ఇవ్వకుండా అది మురిగిపోయింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇచ్చి 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోమన్నారు. 15th ఫైనాన్స్ దానికి మ్యాచింగ్ ఉండదు, పర్ హెడ్ లెక్కన ఇస్తారు. అది 2 సంవత్సరాలు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి లెక్క చెప్తే ఇస్తారు, ఇచ్చిన దానికి లెక్కలు చెప్పలా. అదేవిధంగా స్వచ్ఛాంధ్రాకి 2,800 కోట్లు ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 240 ఇచ్చారు, మనం 150 పెట్టాలా, వీళ్ళు 150 పెట్టక మిగతా ఇన్స్టాల్మెంట్ ఇలా గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసింది. అయితే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రోజున్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది. ఆ అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా 1 by 1 తీసుకొస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారో రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.